అలాగే సంఘానికి కూడా పెద్ద నాయకుడు ఉన్నాడు. నీకు బలహీనత వస్తే సంఘ సేవకుడిని పిలువు. సంఘ సేవకుడిని పిలిచి సంఘ సేవకుడు ఏం చేస్తున్నాడు? ఎవరుండాలి అక్కడ? సంఘ సేవకుడు వచ్చాడంటే అక్కడ ఇంకెవరు ఉండాలి? యేసునామం. స్తోత్రం. సంఘ సేవకుడితో ఎవరుంటారు? యేసునామాన్ని ఎత్తుపట్టి ఎవరు ప్రార్థన చేస్తారు? సేవకుడు వచ్చిన తర్వాత ఇంకెవరున్నారు అక్కడ? సేవకుడు ఏం చేయాలి? ప్రభు నామాన్ని ఎత్తుపట్టాలి. యేసునామాన్ని. స్తోత్రం. యేసును ఆహ్వానించాలి అక్కడికి. నువ్వు రోగంలో ఉన్నావా? నువ్వు దురాత్మల చేత పీడించబడుతున్నావా? నువ్వు ఏ సమస్య దురాత్మలే కానివ్వండి, రోగమే కానివ్వండి, కుటుంబ పరిస్థితి కాడికి కూడా వస్తాను ఈ నూనె ద్వారానే. అప్పు రుణాల దగ్గరికి కూడా వస్తాను ఈ నూనె తీసుకునే. ఈరోజు ఈ 3 మాటలు చెప్పాలి మీకు. ఏంట 3 మాటలు? సేవకుడి దగ్గరికి సేవకుడిని పిలవాలి, సేవకుడికి ఇవ్వాలి. యేసయ్య పెట్టిన క్రమము, బైబిల్ వ్రాసి పెట్టిన వాక్యాధారాలు, సేవకుడికి ఏం చెప్పాలి? సేవకుడు చెప్పింది ఈ 3 చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సేవకుడిని పిలవాలి, అది చెప్తున్నాను నేను. ఇక్కడ రోగులు ఏం చేయాలంటే సంఘ పెద్దని పిలవాలి. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు ప్రభు వస్తాడు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ అద్భుతం, ఎక్కడుంటే అక్కడ ఆశ్చర్య కార్యాలు. ఆరాధనలో మీరు ఎంతమంది స్వస్థత పడుతున్నారో నాకు తెలియదు. చాలామంది స్వస్థత అవుతున్నారు కానీ చెప్పట్లేదు. ఏమవ్వట్లేదు? నేను కూడా చాలా స్వస్థతను అనుభవిస్తాను. హల్లెలూయా. చాలా స్వస్థత. ఏమైపోయింది ఇది అనుకుంటాను నేను. ఎప్పుడు వెళ్ళిపోయావు అనుకుంటాను నేను. ఎంతో స్వస్థత. ఆ స్వస్థత అనుభవించినప్పుడు ఎంత ఆనందమో. రూపాయి ఖర్చు లేకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా. ఎవరు స్వస్థపరిచారు? ఎవరు స్వస్థపరిచారు? దేవుడే స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు నామమున అతనికి నూనె రాసి ఏం చేయాలి? నూనె వ్రాయాలి అంటే, ఆ నూనెకి ప్రార్థన చేయాలి అంటే ఎవరుండాలి? ఎప్పుడుండాలి? ముందు నూనె ఉండాలా? సేవకుడు ఉండాలా? సేవకుడు బిడ్డ. నూనె ఉంది కదా అని చెప్పి నువ్వు అవసరంలా, నువ్వు కూడా అవసరంలా, నూనె బాటిల్ పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకుని తుర్రమని వెళ్ళిపోతాను అనుకోకు. అప్పుడు వచ్చేది సమస్యనే. ఎవరు? సమస్యనే. ఆ నూనె రాస్తారు, ఇంకా రెచ్చిపోతూ ఉంటారు వీళ్ళు. ఎందుకని? నూనె ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ప్లేస్లోంచి వచ్చింది? ఎవరి దగ్గర నుంచి తెచ్చావా నూనె? నీకు ఎట్లా పనిచేస్తుంది అనేసి కూడా చూసుకోవాలి. చాలామంది తెచ్చుకున్న నూనెలు రాసుకుంటే రోగాలు, దెయ్యాలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి. నూనె రాసిన తరువాత సమస్యలు వస్తూ ఉన్నాయి. సమస్యలు రావడానికి కారణం ఏంటంటే దేవునికి విలువ లేదు, సంఘ సేవకుడికి విలువ లేదు. దేనికి విలువ? ఆఫ్టర్ ఆల్ నూనె దేవుడు ఉంటే విలువ వచ్చింది దానికి, సేవకుడు ఉంటే విలువ వచ్చింది దానికి. దానికి స్వస్థత వస్తుంది. వాడు లేకుండా, దేవుడు లేకుండా, సేవకుడు లేకుండా నూనెకి విలువ అనేది, నూనెలోకి దేవుని నామం అనేది రిలీజ్ కావట్లేదు. సేవకుడు ఆయిల్ పట్టుకుని ఏం చేస్తాడు? యేసు నామములో ప్రార్థన చేస్తాడు. యేసు నామములో ఇక్కడ మీరు రండి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. యేసు నామాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేస్తాడు. ఇక్కడ నూనె ఉంది, సేవకుడు ఫస్ట్ సేవకుడు ఉన్నాడు, తర్వాత ప్రభు నామముతో సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ 2 చేస్తే అద్భుతం జరిగిపోతుందా? ప్రార్థన నూనె రాసుకుంటే అద్భుతం జరిగిపోతుందా? ఇంకా ఏముందో చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన 16వ అధ్యాయం 16వ వచనము. మీ పాపములు ఒప్పుకోవాలి. సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభు నేను పాపిని, ఏం పాపం చేసావో, నీ పాపం ఏంటో ప్రార్థన చేసినప్పుడు నువ్వు పాపాలు జ్ఞాపకం రావాలి. పాపాలు ఒప్పుకోవాలి. అయ్యా నేను పలానా టైంలో పలానా పని చేశాను. ఒప్పుకుంటే ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. ఆ పాపాలను ఒప్పుకుంటావు కాబట్టి సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. సేవకుడు ప్రార్థన చేస్తాడు కాబట్టి నీ పాపాలను ఒప్పుకుంటున్నావు కాబట్టి అక్కడ ఏమొస్తుంది? హల్లెలూయా. దేని ద్వారా స్వస్థత?
నూనె కాయ ఒక్కటే కాదు, నువ్వేం చేస్తున్నావో, నువ్వెలా ఉంటున్నావో, దేనికి నువ్వు కారణమయ్యావో, ఏ సమస్యకు కారణమయ్యావో పాపాలు ఒప్పుకోవాలి బిడ్డ. దాసి పెట్టుకుంటున్నవన్నీ టాకు చేసుకుని రోజులు పెరుగుతున్న కొలది సమస్యలు, సంవత్సరాలు పెరుగుతున్న కొలది పాపం కూడా పెరిగిపోతుంది. మరి నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావు? చాలామంది నాకు ప్రార్థన చేయండి నా దగ్గరికి వస్తారు. ప్రార్థనకు ముందు ఖచ్చితంగా ఏదో ఒక లోపం. ప్రార్థన కంటే ఏంటి? లోపం ముఖ్యం. దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు ఏదైనా హెల్ప్ చేసేవాడు, దేవుడు ఆదుకునేవాడు, దేవుడు ప్రాణాలు కాపాడేవాడు, ప్రాణాలు తీసేవాడు కాదు. మరి ఎందుకు నష్టం జరుగుతుందంటే మనం ఒప్పుకోక. ఇక్కడ వీళ్ళు పాపం ఒప్పుకున్నారు. పాపం ఒప్పుకుంటే ఏమొచ్చింది? మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. స్వస్థత రావాలి. పాపాలు ఒప్పుకుంటే స్వస్థత వస్తుంది. ఆ ప్రార్థన చేసే వ్యక్తి ఎలాంటి వాడు అయి ఉండాలి? పెద్ద సంఘమై ఉండాలి. బైబిల్ చెప్తుంది. బిల్డింగుల మీద బిల్డింగ్ కట్టేవాడై ఉండాలి. సంఘం వాక్యం చెప్తుంది. ఇసుక వేస్తే రాలనట్టుగా ఉండాలి అని వాక్యం చెప్తుంది కదా. ప్రార్థన చేసేవాడు ఎలా ఉండాలి? స్వస్థత రావాలంటే బిడ్డలారా, యేసు నామములో రావాలంటే ప్రార్థన చేసేవాడు నీతిమంతుడై ఉండాలి. స్తోత్రం. బొంకేవాడు, తిట్టేవాడు, త్రాగేపోతూ తిరిగేవాడు, ఇట్లాంటి వాళ్ళు చేస్తే రాదు. ఒక వ్యక్తికి స్వస్థత రావాలంటే నీతిమంతుడు ఉండాలి. నీతిమంతుడైన సేవకుడు. స్తోత్రం. ఆ వ్యక్తి కోసం విజ్ఞాపన చెయ్యాలి. ఎవరి కోసం విజ్ఞాపన చేయాలి? రోగి కోసం విజ్ఞాపన చేయాలి. ఈరోజు మనం ఎలా ఉండడానికి నీతిమంతుల విజ్ఞాపన. నీతిమంతులు రోధిస్తూ ఉన్నారు, నీతిమంతులు అంగలారుస్తూ ఉన్నారు, నీతిమంతులు కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఎవరి కోసం? సంఘం కోసం. మరి సంఘం కాదని, సేవకుడు కాదని ఒక బుడ్డులో నూనె వేసుకుని తిరిగితే వస్తుందా? బుడ్డులో నూనె వేసుకుని రాదు. నువ్వు నూనె ప్రార్థన కంటే ముందు నూనెను ఇవ్వాల్సిన విలువ దేవుని సేవకుడికి. దేవునికి విలువ ఇవ్వాలి. వాక్యం ఏం చెప్తుంది? నూనె రాసుకుంటే స్వస్థత అంటుందా? ప్రభు నామాన్న ప్రార్థన చేస్తే ఆ నూనె స్వస్థత అంటుందా? ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటే కాదు. నీ సేవకుడు సంఘానికి పెద్ద ప్రార్థన చేసి ఇవ్వాలి. ఎవరు పెట్టిన వ్యవస్థ, ఎవరు పెట్టిన క్రమం ఇది? దేవుడు పెట్టింది. ఈ క్రమంలో చాలామంది చెయ్యట్లేదు. ఊర్లు వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకొని బ్యాగుల్లో వేసుకుని ఆ ప్రార్థనలను పట్టుకుని వెళ్ళిపోతున్నా కూడా. ఆ నూనెకి ఎంత విలువిస్తారో బైబిల్కి విలువ ఉండదు. విలువ ఆ నూనె బాటిల్ తీసుకొచ్చి ఎక్కడి నుంచో ఒక ప్రత్యేకమైన దానిగా పెడతారు. మరి బైబిల్ ఎక్కడ పెడుతున్నావు? ఏ పుస్తకాల కింద పెడుతున్నావు? బైబిల్ మీద ఎంత చెత్త పెడుతున్నావు? నువ్వు విలువ దేనికి ఇవ్వాలి? కత్తి. ఏది కత్తి? ఇది కత్తి. ఎవడైనా బలహీనంగా ఉన్నామే ఆడు నెత్తి మీద పెట్టకో. ఎందుకు పెట్టకో? కాలిపోతున్నాను. అగ్గి. ఏది? అగ్గిని, కత్తిని నీ కూడా పెట్టుకుని బాటిల్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో పెడుతున్నావు బిడ్డ. రాంగ్ చేస్తున్నావు. బైబిల్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో పెట్టుకో. ఆ పక్కన బైబిలే పెట్టుకో, ఆ పక్కన పాటల పుస్తకాలే పెట్టుకో. అక్కడ ఇంకేం పెట్టకండిరా. బైబిల్ని నమ్ము పూర్తిగా. ఏ మనుషుణ్ణి కాదు. బైబిల్ ఏం చెప్తుందో అది నమ్ము. స్తోత్రం. అంతేగాని ప్రార్థన నువ్వు తెచ్చుకుని ఎక్కడి నుంచి తెచ్చానో తెలుసా? ఎక్కడి నుంచి తెచ్చా? పలానా చోట నుంచి తెచ్చాను రా. నీకు ఎక్కడ బాధ వచ్చినా రాసేసుకో. మరి పాపాలు ఎవరు ఒప్పుకుంటారు? పాపాల నిమిత్తం ఎవడు ప్రార్థన చేస్తాడు? ఈ పాపాలు క్షమించిన ఆయన. ఏంటి? లోపం చూపిస్తేనే కానీ పాపం ఒప్పుకోరు కదా. మరి పాపాలు చూపించాలంటే ఎలాగా? ఒక స్త్రీ, నా కుమార్తె బలహీనంగా ఉంది, నా కుమార్తెకి దెయ్యం పట్టింది, యేసయ్య నువ్వు ఇలా వెళ్తున్నా కదా, ఒకసారి నా కూతుర్ని బాగు చేయవా అన్నాడు. నేనేమో నా బిడ్డల కోసం వెళ్తున్నాను. నేను ఎవరి కోసం వెళ్తున్నాను? నా బిడ్డల కోసం వెళ్తున్నాను. నేను నీ కోసం నేను రాలేదు. యేసయ్య ఎవరి కోసం వచ్చాడు? ఆయన బిడ్డల కోసం, ఆయన ప్రజల కోసం వచ్చాడు. ఏమంటుంది? పోనీలే ప్రభువా,
ఈ పక్కన శిష్యులు చెప్తున్నారు, అయ్యా ఒకసారి ఏమి చూడు, తరచు వచ్చి ప్రవ్వా ప్రవ్వా మా పిల్లని బాగు చేయమని అంటుంది, ఒకసారి చూడు నాయన అని అంటే ఆమెతో మాట్లాడలేదు నా యేసయ్య. ఎవరితో మాట్లాడాడు? అక్కడున్న శిష్యులతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నేను పిల్లలకి పెడుతున్నాను, నా పిల్లలకి పెట్టేది నేను కుక్క పిల్లలకి పెట్టను. ఏమంటున్నాడు? నేను నా పిల్లలకి పెట్టాలి, నా పిల్లల కోసం వెళ్తున్నాను, నా పిల్లల బాగు కోసం వెళ్తున్నాను, నా పిల్లలకి పెట్టవలసింది ఈమెకి పెట్టని అడుగుతున్నావేంటి? నేను నా పిల్లలకి పెట్టడానికి వెళ్తున్నాను, కుక్క పిల్లకి నేను పెట్టనంటే ఈమెమంటుందో తెలుసా? ఈమెమంటుంది, అవును ప్రభువా నేను కుక్కనే. స్తోత్రం. ఆవిడ రిచ్ ఫ్యామిలీ. ఏ దేశానికి సంబంధించిన మనిషి? తూరు దేశం. స్తోత్రం. తూరు దేశస్తులు బిచ్చగాళ్ళు కాదు, చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టింది, ఉన్నతమైన కుటుంబంలో ఉంది, ఒక పేరు ఒక విలువ ఆమెకుంది, ఒక ఘనత ఆమెకుంది, ధనవంతురాలే. అయినప్పటికీ యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఏమంటున్నాడు? నేను పిల్లలకి పెట్టేది కుక్క పిల్లలకి పెట్టను అని అంటే అప్పుడు ప్రభువుని అంటుంది, అయ్యా నేను కుక్కనే. నువ్వు నిజమే చెప్పావు, కానీ కుక్కలు కూడా యజమానుడు బల్ల మీద నుంచి పడితే ఆ రొట్టె ముక్కలు తింటారు కదయ్యా. అప్పుడు యేసయ్య నీ విశ్వాసమే నీకు స్వస్థతనిస్తుంది. నువ్వేం చేసావు? విశ్వాసంతో ఒప్పుకున్నావు, నిజమే నేను కుక్కనే, అట్లాంటి స్వభావం నాలో ఉంది, అట్లాంటి బుద్ధి నాలో ఉందని ఒప్పుకుందా కనుక కుమార్తెకి విడుదల, కుమార్తెకు స్వస్థత వచ్చింది. వాక్యం అంటుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెల్లడు. వర్ధెల్లకపోవడానికి, స్వస్థత రాకపోవడానికి ఏంటి? క్రమము కానిది అక్రమం మనలో ఉంది, ఉండకూడనివి మనలో ఉన్నాయి, ఉండకూడని ప్రవర్తన, ఉండకూడని లక్షణాలు మనలో ఉన్నాయి కనుక అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెలడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడి మీదకి ఏమొస్తుంది? దేవుని కనికరం. హల్లెలూయా. దేవుని కనికరము నీ మీదకి రావాలి అంటే, దేవుని కనికరముని శరీరం మీదకి రావాలి అంటే, దేవుని కనికరముని ఇంటి మీదకి రావాలి. నువ్వేం చేయాలి? ఒప్పుకో. నువ్వు ఒప్పుకోకుండా కప్పుకుంటూ ఒక నూనె బాటిల్ బ్యాగ్లో వేసుకుని తిరిగితే స్వస్థత రాదు. సమస్యలు, ఇబ్బందులు. స్వస్థతకి నూనె బాటిల్ అని చెప్పలేదు యేసయ్య. సేవకుడు సంఘానికి పెద్ద పిలవాలి, మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి. హాస్పిటల్ నువ్వు ఎట్లా వెళుతున్నావో యేసయ్యతో మనకున్నది ఏంటంటే విశ్వాసం కనుక విశ్వాసంతో సేవకునికి చెప్తే ప్రభునామాన్న ప్రార్థన చేస్తాడు. అప్పుడు పాపాలు ఒప్పుకోవాలి. నువ్వు పాపాలు ఒప్పుకుంటే ఆ ప్రార్థన చేసే వ్యక్తి నీతిమంతుడై ఉండాలి అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు ఏంటి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ? నూనె రాయాలంటేని నూనె బాటిల్ వేసుకుని వెళ్ళిపోకండి ఎక్కడికి, ఓకేనా? సమస్యలు వచ్చేస్తాయి, ఇబ్బందులు వచ్చేస్తాయి. నూనె బాటిల్ ఎంత ఇంపార్టెంటో, నూనె బాటిల్ కాదు, ముందు సేవకుడు. ప్రభు నామం ద్వారా ప్రార్థన చేయబడ్డాం, అది నీ సేవకుడు. హల్లెలూయా. స్వస్థతకి కారణం ఒప్పుకోవాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ వాక్యంలో మరొక మాట మీకు చూపిస్తాను. మొదటి రాజులు 17వ అధ్యాయము 17వ అధ్యాయము 10వ వచనము. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక వెధవరాలు కనిపించింది. అతడు సారేపతికి పోగా అని. అతడు ఎవరో చెప్తాను మీకు. రాజు అయిన ఆహాబు కాలంలో వర్షం పడలేదు భూమి మీద. మంచి అయినను వర్షమైనను పడదని చెప్పాడే. ఏం పడదని చెప్పాడు? వర్షం వచ్చింది కాబట్టి వర్షం అని చెప్తున్నావమ్మా. మంచి అయినను వర్షమైనను పడదని చెప్పాడు ఆహాబు రాజు కాలంలో. ఎవరు? ఏలియా. అప్పుడు దేవుడు చెప్పాడు, వెళ్ళి ఆహాబు రాజుకు చెప్పాడు, ప్రభు నాతో ఇలా మాట్లాడాడు, వర్షమైనను మంచి అయినను కురవదని చెప్పాడు అని. ఈ ఆహాబు రాజుకి ఎంత కోపం వచ్చేసిందో. ప్రజని ఎలా పోషించాలి? వర్షం పడకపోతే, మంచు లేకపోతే పంట ఎలా వస్తుంది? ఆశీర్వాదం ఎలా వస్తుంది? మేము తినాలంటే ఎలా ఉండాలి? మరి నా పరిపాలన బాగాలేకపోతే ప్రజలు ఏమంటారు కదా?
అనని యాహాబు రాజు ఈ యొక్క ఏలియాని చంపడానికి కూడా మనుషులు పెట్టాడు. వర్షం రాదని చెప్తాడా? చెప్పాడా? చెప్పించాడా? అమల్లారా, ఏలియా చెప్పాడా? చెప్పించాడా ఏలియా ద్వారా? ఏలియా చెప్పలేదు, ఏలియా ద్వారా చెప్పించాడు దేవుడు. స్తోత్రం. మరి యాహాబు రాజు ఏలియా మీద పీకలు దాకా పెట్టుకుంటే ఏంటంట? అందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా? యోర్దాను ఎదురుగా ఉంది కేరేతు వాగు, ఎదురుగా ఉంది, యోర్దానికి ఎదురుగా ఉంది ఆ కేరేతు వాగు దగ్గర నువ్వు దాక్కో, అక్కడ నీళ్లు తాగు. నీకు ఉదయము మధ్యాహ్నము, ఉదయము సాయంత్రం అని ఉంటుంది అక్కడ వాక్యం. నీకు రొట్టెను మాంసాన్ని పంపించేస్తాను, కాకుల చేత పంపిస్తాను, కాకి చేత పంపిస్తాను, అక్కడ శుభ్రంగా తినుండు అని చెప్పాడు. అతడు అన్నాను కదా, అక్కడి నుంచి ఉన్నాడు, శుభ్రంగా తిన్నాడు. కరువు కాలంలో ప్రజలందరికీ కరువు వచ్చింది. దేవుడు ఏలియాకి ఏం చేయలేదు, కరువుని పంపించలేదు, సమస్యలు పంపించలేదు. ప్రజలందరూ కరువుతో ఉన్నారు. పశువులకి నీళ్లు లేక ఆహాబు రాజుకి ఏలియా మీద కోపం పుట్టి ఏ గోతులోను ఏ గుంటలోనూ నీళ్లు కూడా లేవు అని ఆహాబు రాజు దగ్గరున్న ఒబజ్జకు అనుకుంటా చెప్పి, మీరు వెళ్ళి ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో తీసుకొచ్చి గేదెలకి ఆవులకి నీళ్లు పెట్టండి అని చెప్తూ వచ్చి, ఎక్కడైనా ఏలియా కనిపిస్తే నాకు చెప్పండి, వాడంతూ చూస్తాను. ఎవరో ఆహాబు రాజు. అప్పుడు ఆల్రెడీ ముందు చెప్పేస్తున్నాడు, నిన్ను తరుముతున్నాడు ఒకడు, ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళు. హల్లెలూయా, స్తోత్రం. దేవుని నమ్మితే దేవుడిని తప్పిస్తాడు. నేను అందుకే ఎప్పుడు ప్రార్థన చేస్తాను, మా బిడ్డల్ని కాపాడు ప్రభువా. ఏంటి? నీ బాహుహస్తం పంపించు, వాళ్ళు ఎటు వెళ్ళినా, ఈ వారమంతా ఎటుపోతున్నా నువ్వు తోడుగా ఉండు ప్రభువా. దుష్టుడు చేయవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా కార్యాలు జరగవచ్చు, ఎవడో వచ్చి నిన్ను గుద్దవచ్చు, నీవే ఎవడ కిందకైనా ఏ లారీ కిందకైనా వెళ్ళిపోవచ్చు. అందుకని ఏం చేయాలి? మా బిడ్డలకి తోడుగా ఉండు నాయనా. యాహాబు రాజు ఏలియా మీద ద్వేషాన్ని పెట్టుకుంటూ ఉన్నాడు. ఏమని? వర్షం పడదు, మంచు పడదు అని చెప్పినందున. చెప్తే జాగ్రత్త పడాలి. అప్పుడు ఏమనాలి? అయితే ఈ మాట నీకు దేవుడు చెప్పాడా? మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అప్పుడు దేవుడు చెప్తాడు, ఇలా చేయమను, అలా చేయమను. నన్ను ఏం చేయమంటామంటే నేను రాజుని కదా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను రాజుని అనుకున్నాడు. రాజు ఏం చేయలేకపోయాడు. అక్కడ నుంచి దేవుడు ఏమన్నాడో తెలుసా? సీదోను పట్టణమైన సారేపతికి వెళ్ళిపో. కొన్నాళ్ళు అక్కడ పోషించాడు దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపో? అక్కడ ఒక స్త్రీ ఉందంట. అక్కడ ఈ ఏలియాకి దేవుడు అంటాడు కదా, నిన్ను పోషించుటకు, ఏంటి? నిన్ను పోషించుటకు ఒక విధవరాలిని. హల్లెలూయా. ఎప్పుడు వర్షం పడలేనప్పుడు, ఎప్పుడు మంచు లేనప్పుడు, ఎప్పుడు సంపాదన ఏమీ లేనప్పుడు ఈ భక్తుడైన ఏలియాని పోషించడానికి ఒక విధవరాలు ఉంటుంది. అక్కడికి వెళ్ళిపో నువ్వు, ఇక్కడ వద్దు ఏలియా అని చెప్పాడు. అక్కడి నుంచి ప్రయాణం అయ్యి ఎక్కడికి వచ్చాడు? సీదోను పట్టణము గుండా ఉన్న సారేపతి ఊరికి వచ్చాడు. సారేపతి ఊరిలో అడుగు పెట్టగానే ఒక సోదరి చావడానికి సిద్ధంగా ఉంది. దేవుడు సేవకుడిని పోషిస్తాడు, సేవకుడి ద్వారా నిన్ను పోషిస్తాడు. ముందు మాట సేవకుడిని పిలవాలి, రెండో మాటలోకి వచ్చాను సేవకుడికి ఇవ్వాలి. హల్లెలూయా. ఆశీర్వాదం రావాలి అంటే, కుటుంబంలో సమృద్ధి, అన్ని సమృద్ధిగా నిండుకుని ఉండాలంటే, ఏది కూడా వెలుతుగా కనిపించకుండా ఉండాలంటే ఎవరికి ఇవ్వాలి? నీ సేవకుడికి ఇవ్వాలి. ఇక్కడ వాక్యము ఏమంటుందంటే, ఆ ఊరికి వెళ్ళానంటే ఇక్కడ ఇప్పుడు చదవండి. అతడు లేచి సారేపతి పట్టణమునకు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి ఏం చేస్తుందంటే, ఈయన చూసినప్పటికీ కట్లు ఏరుకుంటుంది. కట్లు ఏరుకుని ఒక చిన్న అప్పం వేసుకుని ఆమె కుమారుడు చనిపోవాలి. అక్కడేమై ఉన్నారు? వాళ్ళు రోగంతో ఉన్నారు. ఎక్కడ? యాకోబు పత్రికలు ఎలా ఉన్నారు? 5వ అధ్యాయంలో రోగాన్ని పడి ఉన్నాడు. ఈ మొదటి రాజుల్లో ఎలా ఉన్నారు? వీళ్ళు చావడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఎలాంటి సమస్యల్లో ఉన్నావు నువ్వు? ధైర్యంగా ఉండు.
నీకు దేవుడున్నాడు బిడ్డ. దేవుని సేవకుడు నీ పక్షాన విజ్ఞాపన చేసేవాడు, నీ గురించి కేర్ పూచి తీసుకునేవాడు. భయపడకు, అస్సలు భయపడకు. అగ్ని లాంటి మహాశ్రమలు నీకు వచ్చినా అన్ని వేళలా కాపాడే దేవుడు. ఆయనే కోట, ఆయనే కొండ, ఆయన తప్పింకెవరు కూడా, ఏ నాదుడు కూడా కాపాడ్డు. ఈమె ఏ స్థితిలో ఉందో తెలుసా? ఎందుకు కట్లు ఏరుకుంటుందంటే, కొంచెం పిండి చెప్పండి, కొంచెం పిండి కొంచెం నూనె. అక్కడ కూడా నూనె కదా. రోగానికి, పాప రోగానికి అక్కడ నూనె. ఏ రోగానికి? పాప రోగానికి మందు ఏం లేదండి, ఏసునామం తప్ప. ఆ పాప రోగం పోవడానికి అక్కడ నూనె, ప్రార్థన చేసి ఇచ్చిన నూనె, సేవకుడు వచ్చిన నూనె. ఇక్కడ కుటుంబం చావడానికి సిద్ధంగా ఉంది, ఏమీ లేక, కరువులో, ఆ ఇబ్బందుల్లో, తినడానికి సరైన ఆహారం లేక ఆ పిండితో కొంచెం వేసుకుని అప్పం వేసుకోవడానికి ఆ రోజుల్లో ఏంటి పొయ్యిలు, కట్లు పొయ్యిలు. ఈరోజు గ్యాసు. ఈమె వెళ్ళింది ఏరుకుని వచ్చి తెచ్చుకొని కొంచెం వేసుకుని చిన్న బిడ్డకు పెట్టి ఏమి తిని ఇంకా జీవితాన్ని ముగించేద్దాం ఏమనుకుంటుంది. ఇంకా మన చాప్టర్ అయిపోయింది. బ్రతకాలని ఆశ ఏమీ లేదు, బ్రతకడానికి ఇంటిలో ఏమీ లేదు, దేశం అంతా కరువుతో నిండి ఉంది. ఇంక నా పని అయిపోయింది అనుకుంది. ఆమె దగ్గరకు పంపించాడు నా యేసయ్య. హల్లెలూయా. అక్కడికి వెళ్ళంగానే కనబడుతుంది. ఆమెని పిలిచి కొంచెం నీళ్ళు అడుగు. అప్పుడు పిలిచాడు, కొంచెం నీళ్ళు పట్టిరమ్మా అన్నాడు. సరే, కట్లు అక్కడ వాడేసింది. పొలాలకు వచ్చిన మనిషి నువ్వు నీళ్ళు అడుగుతావేంటి, చావడానికి నేను ఎలా ఉంటేని అని అనలా, ఇసుక్కోలా. ఈవిడ పరిస్థితి ఎలాంటిది? నీ పరిస్థితి కన్నా నా పరిస్థితి కన్నా దారుణమైన పరిస్థితి. నీళ్ళు ఏమన్నా నీళ్ళు, నేను చావడానికి సిద్ధంగా ఉంటేని. చావంటే మంచిదా? చావడానికి సిద్ధమైపోయిందంటే ఇంక ఎలా, ఏ పరిస్థితిలో ఉందామా? చావు రోగం వల్లనే రాదు, ఇబ్బందుల వల్ల కూడా చావు అనేది వస్తుందని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. నీళ్లు తీసుకురంటే కట్లు అక్కడ పడేసింది. ఫోన్లో ఎందుకో నీళ్లు తీసుకురమ్మన్నాడుగా ఆయన అని చెప్పి నీళ్ళకి వెళ్తుంది. అమ్మ నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నావే అదే చేత్తో. ఇంకెలా ఉండాలి అప్పుడు? ఇంకా సరసరమని ఎక్కిపోవాలి. నీకైతే నాకైతే తల ఎక్కిపోద్ది. నన్ను చంపడానికి వచ్చావేంట్రా? అయ్యో అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, గౌరవ మర్యాదగా మాట్లాడేవాళ్ళు లేరండోయ్. అదే చేత్తో ఏం తీసుకురా అన్నాడు? చిన్న అప్పం తీసుకురంటే ఏం మాట్లాడుతున్నావు? యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు అంటే నీ మీదొట్టు నా మీదొట్టు దేవుడి మీదొట్టు అని చెప్తుంది. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. మా ఇంటిలో అప్పం వేయడానికి ఏమీ లేదు, ఏదో కట్టులు ఏరుకోవడానికి వచ్చాను, ఇంట్లో ఏమీ లేదని నేను అబద్ధం చెప్పట్లేదు. యెహోవా జీవము తోడు, నిజం మాట్లాడుతున్నాను నేను. ఇంట్లో కొంచెం పిండి ఉంది, కొంచెం బుడ్డులో నూనె ఉంది, అది కట్టులు ఏరుకెళ్ళి నేను నా బిడ్డడు తిని చావాలనుకుంటున్నాము అని అంటే ఆ అప్పంలోనే ముందు. హల్లెలూయా. ఎందులోని? కొంచెంలో. వాడికి కొడుపు నిండదంట, ఈమెకి కొడుపు నిండదంట. మరి మూడో వ్యక్తికి ఇంకేమొస్తుంది? ఎంత అప్పమేసిందో, ఎంత అప్పమేసి పట్టుకెళ్ళిందో. అప్పుడు అన్నాడు, అందులోదే ముందు నాకు వేసుకురానంటే నీ చేతితో. హల్లెలూయా. అంటే ఆశీర్వాదం నీ చేతి ద్వారా రావాలి. హల్లెలూయా. నీ చేతితో చెయ్యి, ఏది చేసినా మంచి మనసుతో చెయ్యి. అప్పుడు నీ చెయ్యి ఏమవుతుంది? ఆశీర్వాదం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి నువ్వు? ఎన్నో సంవత్సరాలు బ్రతకాలి అంటే ఎవరికన్నా పురమాయిస్తావేమో చెయ్యమని. అప్పమేయని నీ మనవడికి చెప్తావో, లేకపోతే అప్పమేయమని నీ కొడుకు చెప్తావో, నీ దగ్గర ఉన్న బొడ్డోడికి కానీ ఏమైనా పనులు పురమాయిస్తావేమో. కానీ నువ్వు నాకు పట్టుకొచ్చేటప్పుడు నీ చేతితో పట్టుకురా అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎంత స్పష్టంగా రాసి పెట్టాడు మాట. మాటను లేపేస్తే ఆశీర్వాదం రాదు, వాక్యాన్ని పక్కన పెట్టేస్తే అభివృద్ధి రాదు. వాక్యాన్ని అనుభవిస్తేనే వస్తుంది. ఇప్పుడు చదవండి. మేము చావక ముందు అండర్లైన్ చేసుకోండి. ఈమె ఏ స్థితిలో ఉంది? భయపడకండి. చచ్చే స్థితిలో ఉన్నారా? రోగం చేత క్షీణించబడిన స్థితిలో ఉన్నా భయపడకండి. ఇంటిలో సరైన ఆహార పదార్థాలు లేవని భయపడకండి. నీ శక్తి దేవుడు అవ్వాలి, నీ బలము దేవుడు అవ్వాలి.
నీ ఆహారం ఆయనే అవ్వాలి. హల్లెలూయా. అంతేగాని నాకు తిండి లేదు, నాకు అది లేదు, నా శరీరం క్షీణిస్తుందేమో అని ఎవరూ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఏమంటుంది ఇక్కడ వాక్యము? మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోలేవనని పొల్లలు ఏరుకోవడానికి వచ్చాను. పొల్లలు ఏరుకోవలసిన నాకు, చచ్చే నాకు నువ్వు ఇలా పురమాయిస్తున్నావు ఏంటయ్యా అంటుంది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు. స్తోత్రం. నిన్ను భయం వెంబడిస్తుందా? ఎవరో ఏదో చేస్తారని, ఎవరో ఏదో తీసేస్తారని. అద్భుతం జరుగును గాక. యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసయ్య సమస్తాన్ని సమకూర్చి మేలుగా చేయును గాక. లేదు, ఇక్కడ ఏమంటుంది? భయపడకు, భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్లు చేయి. ఎవరు చెప్పినట్లు? నువ్వు పోషించబడాలి అంటే, నువ్వు బ్రతకాలి అంటే ఎవరు చెప్పినట్లు? ఏలియా చెప్పినట్లు చెయ్యి అంటున్నాడు ఇక్కడ. నేను చెప్పినట్లు చెయ్యి అని. ఏం చెప్పాడు? అయితే అందులో నాకు చిన్న అప్పము మొదట చేసి ఎక్కడికి రావాలంట? చిన్న అప్పము ఎప్పుడు చేయాలంట? నీ ఇంటిలో ప్రథమ స్థానం దేవుడిది. నీ యొక్క ఆలోచనలో ప్రథమ స్థానం నువ్వు దేవుని కోసమే ఆలోచించాలి. దేవుంది. నీ వ్యాపారంలో ప్రథమ మెట్టు దేవుడు. ఫస్ట్ దేవుడు ఉంటే ఏమీ లేవు చావాలనుకుంటున్నావా? ఏమీ లేవు ఎవరు లేరనుకుంటున్నావా? ఫస్ట్ మొదట ఎవరికి ఇవ్వాలి స్థానం? దేవునికి ఇవ్వాలి. మొదట అప్పము నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. భూమి మీద వర్షము కురిపించు వరకు. మీకు ఇంకొక మాట చూపిస్తానే. 11వ వచనం చదువు. ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టు ముక్కను. అది నేను చెప్పింది. రొట్టు ముక్క ఎవరి చేతితో తీసుకురమ్మంటున్నాడు? నీ చేతితో. నీ అవసరం తీర్చబడాలి అంటే నీ చేతితో చెయ్యాలి. నీ చెయ్యి దీవించబడాలి, నీ హస్తం దీవించబడాలి. వంటలు చేసేటప్పుడు వడ్డే చేతులను, వడ్డించే చేతులను ఆశీర్వదించండి ప్రభు అంటాను. కష్టపడి చేస్తున్న నా చేతులను మీరు ఆశీర్వదించండి ప్రభు. ఎంత కష్టపడి చేస్తారండి? నీ ఇంట్లో పని చేసుకోవడం ఆ పని కోసం చెప్పట్లా, దేవుని కోసం పని. దేవుని కోసం పని. ఇక్కడ ఎవరి కోసం పని చేస్తుంది? ఆ మప్ప కోసంగా చెప్పట్లా నేను, ఆ మప్పం కోసం చెప్పట్లేదండోయ్. నీ కుటుంబంలో కొరత తీర్చబడాలి, నీ కుటుంబం అంతా సమృద్ధిగా ఉండాలంటే నీ చేతితో చేయాల్సిన పనులు ఉన్నాయి. అవి నీ చేతితో చేయాలి. పురమాయించకూడదు. ఇక వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి పురమాయింపులు అనేవి. అది ఈ మాట చూపించడం కోసం. అక్కడ అండర్లైన్ చేసుకోండి. నీ చేతితో, నీ చేతిలో తీసుకుని రమ్మని అంటున్నాడు. ఈమె ఇలా చేసిన తరువాత ఇక్కడ ఇప్పుడు రండి 14వ వచనంలోకి రండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు. ఎక్కడ వర్షం కురిపించే వరకు? వర్షం ఎవరు కురిపిస్తున్నారు? దేవుడు కురిపిస్తున్నాడు. దేవుడు వర్షం నాపగలడు, వర్షాన్ని కురిపించగలడు. ఇక్కడ వాక్యం అంటుంది వర్షం కురిచేంత వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఏమీ లేని బుడ్డిలో నూనె ఎందుకు అయిపోలేదు? ఏమీ లేని ఆ తొట్టులో పిండి ఎందుకు అయిపోలేదు? కారణం ఏంటి? సేవకుని మాట వింది. హల్లెలూయా. సేవకునికి ఇచ్చింది, సేవకునికి పెట్టింది. ఆయన ఏం చెప్తే అది చేసింది. అందుకని ఏమయ్యింది? పిండి తక్కువైపోలేదు, నూనె అయిపోలేదు. నూనెకి ముందు, పిండికి ముందు ఎవరు ఎంటర్ అయిపోయారు? దేవుని సేవకుడు. నీ కష్టాల్లో ఎంటర్ అయిపోవాలి, నీ ఇబ్బందుల్లో ఎంటర్ అయిపోవాలి. అమ్మ నేను కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఎంటర్ అయిపోండి మీరు అని అంటే నువ్వు దేవుని మాట వినాలి. స్తోత్రం. నువ్వు వాక్యానుసారమై ఉండాలి. హల్లెలూయా. దేవుడు భక్తుడికి చేస్తాడు. ఎవరికి చేస్తాడు? నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను, చాలా కష్టంగా ఉన్నాను, మీరు ఎంటర్ అయిపోండి అయ్యగారు, మీరు వచ్చేయండి అమ్మా అని అనకండి. భక్తి, దైవ భక్తి ఉండాలి. మరొక చోటకు తీసుకెళ్తాను. ఒక ప్రవక్త ఉన్నాడు,
చనిపోయాడు. ఆ ప్రవక్త దైవభక్తి కలిగిన వాడట. స్తోత్రం. ఎవరో చనిపోయిన ఆయన ఎలాంటి వాడు? మొదట చెప్పాను సేవకుడిని పిలవాలి అని, రెండవది చెప్పాను సేవకుడికి ఇవ్వాలి అని. సేవకునికి పెట్టాలి లేక ఇవ్వాలి లేక పెట్టాలి. మూడవది చెప్తున్నాను సేవకుని మాట వినాలి. అంటే సేవకుడు చెప్పింది చేయాలి. సేవకుడు చెప్పింది చేయకపోతే జరగదా? మొదట నీళ్ళు, తర్వాత కొంచెం అప్పని తీసుకురాకపోతే తొట్టులో పిండి ఖాళీ అయిపోను, డొమ్మ అయిపోను. కానీ ఆమె చెప్పింది చెప్పినట్లు చేసింది కనుక, అది మొదట చూసింది కనుక ఆశీర్వాదం ఆమె కళ్ళతో చూడగలిగింది. ఎప్పటి వరకు చూడగలిగింది? మళ్ళీ వర్షం పడేంత వరకు. స్తోత్రం. ఇక్కడ ఒక దైవభక్తుడు ఉన్నాడు. ఆ దైవభక్తుడు ఏం చేశాడంటే అప్పులు పాలై చనిపోయాడు. ఏమైపోయాడు? అప్పులు పాలై చనిపోయాడు. అప్పులోళ్ళు వచ్చారు. నీకు ఎంతమంది పిల్లలు? 2. ఆ 2 ఏం చేయాలి? బానిసత్వానికి అప్పగించు. దేనికి అప్పగించు? పని చేయడానికి నీ 2 పిల్లల్ని పంపించు. మీ ఆయన అప్పంతా చేసి వెళ్ళిపోయాడు. అప్పు ఎవరు తీరుస్తారనుకుంటున్నావు అని ఈ ఓనర్లు వచ్చి 2 పిల్లల్ని జబ్బట్టుకుని తీసుకెళ్ళిపోవడానికి వచ్చేటప్పుడు ఈమెకి సేవకుడు గుర్తుకొచ్చాడు. ఆ సేవకుడు ఏ సేవకుడు గుర్తుకొచ్చాడు? ఆమె సేవకుడు గుర్తుకొచ్చాడు. ఎలీషా. స్తోత్రం. పరుగున వచ్చింది. అయ్యా ప్రవక్త, నా భర్త నీకు తెలుసు. నా భర్త ఎట్లా అంటాడు? దైవ భక్తి కలిగిన వాడు. నా భర్త చనిపోయాడు, అప్పుల పాలైపోయాం, అప్పులోళ్ళు వచ్చారు. నీ 2 బిడ్డల్ని కొంచెం నాకు బానిసగా ఇచ్చి అప్పులన్నీ తీర్చుకోవడానికి పని మనుషులుగా నీ పిల్లల్ని పంపించు అన్నారు. ఏం చేయాలో నాకు తొయ్యక నీ దగ్గరికి వచ్చానయ్యా, నీట్లో ఏముంది అని అడిగాడు. స్తోత్రం. జ్ఞానము, సలహా, మంచి చెడు ఎవరు చెప్తారు? మన కుటుంబానికి ఫైటింగ్ జరిగింది. అది నా దగ్గర మీటింగ్ పెట్టారు. వయసులో చిన్నోడే, భక్తిలో చిన్నోడే, జ్ఞానంలో చిన్నోడే. మీలాంటి కోట్లు ఒకరుంటారమ్మా. స్తోత్రం. మీలా కుటుంబం కట్టేవాళ్ళు, బ్రతుకు నేర్పేవాళ్ళు, బాగు నేర్పేవాళ్ళు, అనగా మా కోసం ఆలోచించేవాళ్ళు. ఒరే మనకు పెట్టిన దేవుడు, మనకు పెట్టిన ఎవరనుకుంటున్నారని వర్ణిస్తూ ఉంటున్నాడు వాడు. స్తోత్రం. పాపమాడు ఇంకా రాలేదు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కానీ వర్ణించేవాళ్ళు లేడు ఇక్కడ. అదే అంటున్నాను కదా, భక్తిహీనుడు. ఎవరి కోసం చెప్తున్నాడు? మన కోసం ఆలోచించి మనకి జ్ఞానాన్ని నేర్పుతూ, బుద్ధిని నేర్పుతూ ఎవరున్నారా మనకి ఈవిడ తప్ప అని మాట్లాడుతూ వచ్చాడు. శుక్రవారం నైటు అతగాడిని బట్టి దేవుణ్ణే స్తుతించాను. ఈమె ఏం చేసిందంటే ఇలానే వచ్చింది. అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, అప్పులోళ్ళు నా ఇంటి చుట్టూ వచ్చేసారు, ఏం చెయ్యాలో తోచలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటే, ఇప్పుడు నీ ఇంట్లో ఏముంది అన్నాడు. నా ఇంట్లో ఏమీ లేదు, ఒక నూనె కుండ తప్ప. హల్లెలూయా. ఏమీ లేదంట. నూనె కుండకు ముందు ఎక్కడికి వచ్చేసింది? మా సేవకుడి దగ్గరికి వచ్చింది. ఖాళీ కుండ సేవకుడి దగ్గరికి రాకపోతే అవసరము తీర్చదు. ఆ బుడ్డులో కొంచెము నూనె సేవకుడికి లేకపోతే ఆ సంవత్సరాలు పోషించబడరు. నీ జీవితంలో సేవకుడు ఎంత ఇంపార్టెంటో చూడు. నీ బ్రతుకు దినములన్నీ సేవకుడు ఎంత ఇంపార్టెంటో చూడు. అది నీ మేలు కోరే సేవకుడు, నీ క్షేమం గురించి ఆలోచించే సేవకుడు, నీ అవసరాలు తీర్చే సేవకుడు, నీ అప్పుల సమస్య నుంచి తొలగించమని వేడుకునే నీతిమంతుడైన విజ్ఞాపన ప్రార్థన చేసే సేవకుడు ఎంత ఇంపార్టెంట్ ఉందా? నీ సేవకుడికి ఎంత విలువిస్తున్నావో మరి అది నాకు తెలియదు బిడ్డ. విలువిస్తే నువ్వు దినదినము ఆశీర్వాదంలోకి వస్తావు. విలువ లేకపోతే ఆశీర్వాదం నీ సొంత కాదు. విలువ లేదని చెప్పి సేవకుడు ఏదో చిన్నోడైపోయాడు. ఆయన పేరు అయిందే, ఆయన ఘనత అయిందే. అందరూ కుర్చీలో కూర్చుంటారు, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటాను. నన్ను దేవుడు చూశాడు. హల్లెలూయా. చూసి ఏం చెప్పాడు? నా ఘనత గురించి, నా స్థితి గురించి, నా విలువ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అది ఎలా మాట్లాడాడు? నా పేరు పెట్టి. స్తోత్రం. ఘనత ఎవరు తీయలేరు. ఏది తెలియపరుస్తున్నాడు? సమస్తము తెలియపరుస్తాడు. ఏది మరుగు లేకుండా చెప్తాడు.
మరి ఎందుకు చెప్పరామంటే ఏమో దేవుడు కూడా అనుమతించాలి చూపించిన దాన్ని. ఈ సేవకులకు తగ్గట్టుగా వీళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఏం చెప్పారు అదే చేశారు. పిలుపునిచ్చారు, పిలిచారు, ప్రార్థన చేయించుకున్నారు, పాపాలు ఒప్పుకున్నారు, ప్రార్థన చేశాడు, స్వస్థత వచ్చింది. హల్లెలూయా. సేవకుడు వెళ్ళాడు చావనయున్న ఇంటికి, నీళ్లు తీసుకురమ్మన్నాడు, తెచ్చింది. అప్పం తెమ్మన్నాడు, తెచ్చింది. అది నీ చేతితో తీసుకురా అన్నాడు, తీసుకొచ్చింది. బుడ్డులో నూనె తక్కువ కాలేదు, పిండి తక్కువ కాలేదు, వర్షం పడేంతవరకు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. నీకు అటువంటి భక్తి జీవితం ఉంటే నీకు చెప్పగలరు, నీతో మాట్లాడగలరు, ఏమైనా చేయగలరు. నీవు ఒకవైపు, ఆయన ఒకవైపు ఉంటే కార్యాలు అనేవి జరగవు. ఇక్కడ వీళ్ళు పిలిచారు, మీ ఇంటిలో ఏముందంటే నూనె కొండ ఉందయ్యా. ఏముంది? నూనె కొండ ఉంది అని అంటే అప్పుడు ఈయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? నీ పిల్లల్ని పక్కింటికి పంపించు, ఎరువింటికి పంపించు. ఎరువింటికి పంపించి అందరి దగ్గరికి వెళ్ళి కొండలు తీసుకురండి. నువ్వెంత దూరం వెళ్ళగలవో, ఎక్కడి నుంచి తేగలవో అవన్నీ తెచ్చి నీ ఇంటిలో ప్రతి ఇంటిలో కొండలు పెట్టేసి. ఏ కొండలో? ఖాళీ కొండలో. ఎవరు చెప్తున్నారు ఇది? ఏం చెప్తున్నావు సలహా? ఎట్లాంటి సలహా ఇస్తావు వచ్చానా నేను? ఎవరు మనం? ఒళ్ళు మండుకుపోదు అప్పులు వచ్చాడని చెప్తే ఈ నూనె కొండదే అంటావా, కొండలు తెచ్చుకోమంటావా అని అనాలా? విశ్వాసం. హల్లెలూయా. నీ మెడిసిను విశ్వాసం, నీ భక్తికి పునాది విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? యేసునందే ఆనందింతును, యేసునే ఆరాధింతును. యేసులోనే నీ విశ్వాసం. చరబాయిత్తర్లే స్తోత్రం. నీ విశ్వాసం, నీ భక్తి అన్నీ యేసులోనే. ఇక మాట దాటకూడదు. ఇంకా సొనుగుడు గొనుగుడు వద్దిక. సొనుగుతే కార్యాలు జరగవు. ఈ సొనగలేదు. ఎట్లా పలుకుతామని వచ్చానా ఇంత దూరం? ఈ మాట కోసం వచ్చానా ఇంత దూరం? నాకు తెలియదు పక్కింటికి వెళ్ళి కుండ తెచ్చుకోవాలని అని అనలేదు. ఆయన ఏం చెప్పాడో అవన్నీ వింది. అందరింటికి వెళ్ళింది, కుండలన్నీ తెచ్చింది. ప్రతి ఇంటిలోనూ ఆమె గదిలో శుభ్రంగా పేర్చింది. అలా పేర్చి తలుపులే అన్నాడు సేవకుడు. తలుపులేసి గేట్ ఎట్టు అన్నాడు. తలుపులేసి గేట్ ఎట్టింది. ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి వంపు అన్నాడు. స్తోత్రం. అయ్య బాబాయ్, నూనె ఎక్కడ వచ్చింది మరి? ఆమె ఇంట్లో నూరు కొండ ఒకటే ఉంది కదా, ఆమె కొండను పట్టుకోమంది. ఆశీర్వాదం నీ కొండలో నుంచే వస్తుంది. ఎదుటి కొండ నీకెందుకు? ఏ కొండను పట్టుకుంది? ఆమె కొండే. నీ కొండ పాడవుతే బాగు చెయ్యి. నీ కొండ రిపేర్ అయిపోతే దాన్ని సర్దిద్దుకో. దానికి మట్టి మసి పడితే దాన్ని క్లీన్గా తుడుచుకో. అప్పుడు ఆశీర్వాదం ఆ కుండలో నుంచి స్తోత్రం. ఆ కుండను పరిశుద్ధపరచుకో. ఆ కుండము నీవే. ఈరోజు ఆశీర్వాదం రాకపోవడానికి, స్వస్థత రాకపోవడానికి, కుటుంబంలో లేమి వెంటాడడానికి కారణం ఎవరో కాదు, నీవే. ఈమె ఏం చేసిందో ఖాళీ కుండను పట్టుకుని ప్రార్థన చేసుకుని ఆ సేవకుడు ఏం చెప్పాడో చెప్పింది చెయ్యాలా. స్తోత్రం. ఏడు భాస్కర్ గారు ప్రార్థన చేసి పంపడం ప్రారంభించింది. అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత అరే కుండలు ఏమన్నా ఉన్నాయేమో తీసుకురండిరా అని చెప్పింది తల్లి. ఎక్కడ కుండలు అంటే వెళ్ళలేని ఇల్లు లేదు, అన్నింటికి వెళ్ళారు వీళ్ళు. ఎక్కడ కుండలు లేవమ్మా అన్నారు. లేవు అనగానే నువ్వు ఆగిపోయింది. స్తోత్రం. అప్పుడు మళ్ళీ నిండుగా ఉన్నాయి కదా, సమృద్ధిగా ఉన్నాయి కదా, మనం ఏదో చేద్దాం లేరా అని అనుకోలేదు. ఏంటి అన్నీ ఉన్నాయి కదరా, భలే చెప్పాడు సలహా, చాలా బాగుంది అని సేవకుడిని మర్చిపోలేదు. గతి లేనప్పుడు ఎలా ఉందో గతి ఉన్నప్పుడు కూడా అలానే ఉంది. స్తోత్రం. ఈ రోజు నువ్వు మారిపోతున్నావు బిడ్డా. నీ ఆలోచనలు మారిపోతున్నాయి, నీ బుద్ధులు మారిపోతున్నాయి, నీ స్వభావం మారిపోతుంది. నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నావు. ఏం చేయగలవు? ఎప్పటివరకు ఏం చేయగలిగావు? నువ్వు కూడా ఖాళీ కుండగానే మిగిలిపోయావుగా. నూనెన్న కుండగా కాదు, ఖాళీ కుండగా మిగిలిపోయావుగా. దేవుడిని ఆహ్వానించండి. దేవుని ప్రేమతో నింపబడండి. దేవుడు చెప్పింది చెయ్యండి. యేసు ఏమని నీతో బోధిస్తున్నాడో, ఏమని నువ్వు ఎలా ఉపదేశం పొందుతున్నావో అది జ్ఞాపకం ఉంచుకుని అలాగే జీవించు. నూనె అయిపోయిన వెంటనే వీళ్ళకి మళ్ళీ సేవకుడు గుర్తుకొచ్చాడు. అయ్యా ఏం చేయమంటారు? అమ్మే. ఏంటి అమ్మే? ఎవరికి అమ్మే? ఎవరైతే నూనె వ్యాపారం పెట్టో నీ దగ్గరికి ఫలో మన జనం వస్తారు. ఆ నూనె అంతా అమ్మే.
అమ్మేసి నీ అప్పు తీర్చుకో. నీ అప్పు తీర్చిన తర్వాత మిగతా దానితో స్తోత్రం. అప్పు తీరిపోయిన తర్వాత ఇంకేమి లేదు వీళ్ళకి, మళ్ళీ మిగిలింది స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలను విరిచిన తరువాత ఎలా ఆశీర్వదించబడి ఇంకా గంప ముక్కలు తునక ముక్కలు ఎలా మిగిలాయో, వీళ్ళు అప్పు తీర్చుకున్న తరువాత, నువ్వు నమ్మిన తరువాత ఇక కొంత సొమ్ము మిగిలింది. అప్పుడు ఆ డబ్బులతో నువ్వు నీ బిడ్డలు సంతృప్తిగా కలిగి ఉండండి అని ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 2 రాజులు 4వ అధ్యాయము 1 నుంచి. అంతటా ప్రవర్త శిష్యులలో ఒకటి భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయాను. ఎలాంటి వాడంటే అడ్రస్ ఎలా ఉందంటే, యెహోవా యందు భక్తులు జరుగుతాయి. ఎలాంటిది? భక్తిహీనులు కాదండోయ్. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని కుమారులతో చెప్పగా వాడు ఏమంటున్నాడంటే, మరి ఏమీ లేవని చెప్పాడు. అంతలో నూనె నిలిచిపోయాను. సేవకుడు నీకు దేవునికి మధ్యవర్తి స్తోత్రం. నీ పక్షాన విజ్ఞాపన చేసేవాడు, నీ కోసం రోధించేవాడు. రోధించే సేవకుడు ఉంటే నువ్వెంత ధన్యురాలువో స్తోత్రం. ఇక్కడ అవసరమై తీరిపోయింది కదా, నువ్వు వదిలేలేదని చెప్పానే. తర్వాత చూడండి ఏం చేసిందో. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియపరచగా, నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో స్తోత్రం. దేంతో బ్రతకాలంట అంటే, వాళ్ళు బ్రతికేంత వరకు కొరత అనేదే, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకు స్తోత్రం. ఈరోజు నువ్వు చేయవలసినవి రివర్స్ అయి చేస్తున్నావు. అందుకే ఏం చేస్తుంది? సమస్య, కష్టాలు, ఇబ్బందులు వెంటాడుతున్నాయి. వాక్యం ఏం చెప్తుందో అదే చెయ్యి. అందుకనే వాక్యం అంటుంది కదా, నువ్వు ఎలా ఉపదేశము పొందితివో ఏంటి అది జ్ఞాపకం చేసుకుని ఏంటంట, మారు మనసు పొంది చావనై ఉన్న వాటిని బ్రతికించుకోవాలి. వాక్యం విన్న తర్వాత నేను ఇలా లేను, ఈ లక్షణాల్లో నేను ఇలా లేను, ఈ పనుల్లో నేను ఇలా లేను, ఇలా ఉండమని దేవుడు మాట్లాడాడని నువ్వు ఎలా ఉండాలి? ఆ వంకరని విడిచిపెట్టి తిన్నని మార్గానికి రావాలి. ఈమెం చేసింది? ఇప్పుడు ఎంతమంది నూనె ద్వారా ఎంతమంది అవసరం తీర్చబడింది? ఉత్తి నూనె ద్వారా పని అయ్యిందా? నూనెకి ఎవరు యాడ్ అయ్యారు? నీ అవసరానికి దేవుడు సేవకుడు తోడై ఉండాలి స్తోత్రం. అంతేగాని నేను ఎక్కడెక్కడికో పరిగెడేస్తాను, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, ఎక్కడికో వెళ్తే ఏదో వచ్చేస్తుందని ఏమనుకోకండి. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఏ దిక్కుకి నువ్వు పోవాల్సి లేదు. అందుకని ఏ దిక్కుకి వెళ్ళిపోతావు? ఏ దిక్కులో ఆయన లేడు. ఆయన నువ్వున్న కాడే ఉంటే నువ్వు ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికో పారిపోయి ఏం తెచ్చుకుంటావు? ఏమేమో తెచ్చుకుంటావు? నువ్వు చేయవలసినవి చెయ్యకూడనివి కాదు. ఖాళీ కుండ పట్టుకుని తిరక్కో. ఆ ఖాళీ కుండన ఎలా ఆశీర్వాదంలోకి వస్తుందో దానికోసం ప్రయత్నాలు చెయ్యి. అంతేగాని కుండను పట్టుకొని ఆ ఖాళీ కుండను చూసుకుంటే ఈమె అవసరం తీర్చబడినా ఖాళీ కుండ ఉందని ఎవరికి చెప్పింది? సేవకుడు ఏం చెప్పాడో అదే చేసింది. తద్వారా ఆమె అవసరాలన్నీ తీర్చబడ్డాయి. మొదటగా పాపాలు ఒప్పుకున్నాడు, స్వస్థత వచ్చింది. మనం కూడా ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోకుండా స్వస్థత రాదు. ఆ పాపాలు ఒప్పుకున్న తర్వాత ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేది. ఆ ప్రార్థన నీతిమంతుడిదై ఉండాలి. ఆ విజ్ఞాపన, ఆ రోదన నీతిమంతుని ప్రార్థన అయ్యి ఉండాలని మనం నేర్చుకున్నాం. తరువాత ఇంకొక మాట మనం ఏం నేర్చుకున్నాం? దేవునికి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? లేమిలోనే, ఏమీ లేని స్థితిలోనే ఉన్నప్పుడు కాదు. మనం మంగళవారం కూడా మనం నేర్చుకున్నాం కదా, ఇద్దాంలే ఎప్పుడు రేపు వారం, తెద్దాంలే ఎప్పుడు రేపు వారం. ఇవ్వాలి అనుకున్నప్పుడు వెంటనే ఇవ్వాలి. రేపు అని వాయిదా మనము పెట్టుకోకూడదు. అలా వాయిదా పెట్టుకోవడం ద్వారా నష్టమని మనం కూడా ఎన్నో మార్లు మనము నేర్చుకున్నాం. మనం ఏమి చేసినా వెంటనే చేయాలి. వాక్యం ఎలా చేయమంటుందో అలా చేయాలి. దేవుడు ఎప్పుడు ఏం చెప్తే అది చేయాలి. రేపు వారం వెళ్తాను కదా సేవకుడి దగ్గరికి, లేదా రేపు వారం వెళ్తాను కదా అమ్మగారి దగ్గరికి, అప్పుడు చేస్తానంటే నిన్ను వెంటాడే వేరేగా ఉంటాయి. అసలు నువ్వు చేయకుండా ఎందుకు ఆపుతున్నాయో? ఏది చేసినా వెంటనే చెయ్యాలని మనకి వాక్యము నేర్పిస్తుంది. నువ్వు ఏం చేయాలన్నా నీకు ముందు సేవకుడు ఉండాలి అని వాక్యము నేర్పిస్తుంది. నువ్వు ఏమి చేయాలన్నా సేవకుడు చెప్పినట్లే
చెయ్యాలని వాక్యము నేర్పిస్తుంది. ప్రార్థన నూనె ఒక్కటి ఉంటే స్వస్థత రాదు, లోపాలు సరి చేసుకోవాలి, సేవకుడు ఉండాలి, సేవకునితో కూడా ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ కుటుంబం పోషించబడింది, రోగం పోయింది, చావాలనుకున్న వారు బ్రతికారు, అప్పుల భారంతో ఉన్నవారు అప్పుల నుంచి విడుదలైపోయారు. ఎన్ని కార్యాలు చూడగలిగారు వీళ్ళు? ఈ కార్యాలు జరగడానికి కారణం ఏంటి? కొంచెం నూనె, కాలి నూనెకుండా. వీటన్నిటికీ ముందు దేవుని యొక్క సేవకుడు. ఏమీ లేదని భయపడకు, దేవుడు చెప్పినట్లు చెయ్యి. సేవకుడు నీకు ఏది ఆజ్ఞాపిస్తున్నాడో అది చెయ్యి. నువ్వు చెప్పినట్లుగా సేవకుడు చేయడు, సేవకుడు చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి. తద్వారా ఆనాడు ఆ రోగి క్షేమంగా ఉన్నట్లుగా, ఆరోగ్యంగా ఉన్నట్లుగా, ఇక్కడ ఈ వెధవరాలు ఆ 3.5 సంవత్సరంలో కరువు కాలంలో పోషించబడినట్లుగా, ఈ వెధవరాలు భర్త చనిపోయిన పెనిమిటి చనిపోయిన భార్య ఉందే, ఆమె అప్పురుణాలన్నీ తొలగిపోయినట్లుగా నీవు కూడా దేవుని సేవకుడి మాట విందువుగాక, వాక్యానుసారంగా జీవించుదువుగాక, తద్వారా సమృద్ధిలోనికి వెళుదువుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.